అందరికీ దిస్ ఇస్ నవ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ తెలుగు. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. ఈ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లో కొన్ని డ్రెస్సెస్ అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను. అంటే నేను ఓన్లీ ఫ్యాబ్రిక్స్ తీసుకొని మమ్మీకి అయితే ఇచ్చాను. ఇంకా మమ్మీకి నచ్చినట్టు కుట్టమని చెప్పాను. నేనైతే ఇంకా ఎలాంటి రిఫరెన్స్ పిక్స్ కానీ ఏమైతే నేను సెండ్ చేయలేదు. అలాగే నాకంటూ ఐడియాస్ కూడా ఏం లేవు ఇలా కుట్టించుకోవాలి అని చెప్పేసి ఎలాంటి రిఫరెన్స్ అయితే ఏం లేదు. నేనైతే క్యాజువల్గా ఇంకా నచ్చినట్టు కుట్టమని చెప్పాను. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను స్టిచ్ చేయించుకున్న అవుట్ఫిట్స్ వచ్చేసి ఇవి అన్ని ప్లెయిన్ శారీస్తోనే మ్యాక్సిమం ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇంకా నెక్స్ట్ కొన్ని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కూడా ఉన్నాయి. వాటి ఏంటంటే నేను ఆన్లైన్ నుంచి శారీ తీసుకొని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారు ఏంటో కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ లెహెంగా. ఇది మెరూన్ కలర్ ఫ్యాబ్రిక్. ఇది చిన్న చిన్న చెక్స్ లాగా వచ్చింది. కలర్ బాగుంటుంది. మనం డే టైంలో వేసుకుంటే షైన్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. ఇవి 2 శారీస్ ప్లెయిన్ శారీస్ తీసుకొని ఇలా రఫుల్ లెహంగా లాగా అయితే ఇలా స్టిచ్ చేసింది మమ్మీ. 2 శారీస్ తీసుకొని ఇలా రఫుల్ లెహంగా లాగా అయితే స్టిచ్ చేశారు. ఇలా 3 లేయర్స్ లెహంగా లాగా చేశారు. ఇలా ఇదైతే చాలా బాగుంది. కలర్ కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మంచి షైన్ ఉంటుంది. అలాగే ఫ్యాబ్రిక్ కూడా తక్కువ కాస్ట్ పడింది. అలాగే తక్కువ కాస్ట్లో అయిపోయింది నాకు ఈ అవుట్ఫిట్ అనేది. ఎవరికైనా ఇలాంటి అవుట్ఫిట్ కస్టమైజేషన్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తాను. అంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఒక శారీ మొత్తం ఇలా లెహెంగాకి అయితే ఇలా సరిపోయింది. ఇంకో శారీలో బ్లౌజ్ అండ్ దుపటా. లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్. లెహెంగా అయితే నేను కొంచెం ఇది లెహెంగా అనేది కొంచెం ఇలా మనం ఎక్కువ పెట్టించుకుంటేనే మన హిప్ కంటే మనం వెయిట్ గెయిన్ అయినా కానీ ఏదైనా సరిపోతుంది. మంచిగా మనకి కరెక్ట్ ఫిట్టింగ్ చేయించుకుంటే తర్వాత వేసుకోలేము. చెప్పలేం కదా ఎప్పుడు వెయిట్ గెయిన్ అవుతామో ఎప్పుడు వెయిట్ లాస్ అవుతామో తెలియదు. కాబట్టి మనం కొంచెం ఎక్కువ పెట్టించుకొని కుట్టించుకుంటే ఏంటంటే తర్వాత వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి లెహంగా. ఇది లెహంగాకి అంటే కొంతమంది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి ఇలా ఫ్రిల్స్ ఇస్తారు కదా. ఇంకా ఇదైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రిల్స్. ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఉంటుంది ఫ్రిల్స్. ఓన్లీ ఫ్రంట్ సైడే కాకుండా బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి లెహంగా. దీనికి చాలానే ఫ్యాబ్రిక్ పట్టింది. అలాగే స్టిచ్చింగ్ టైం కూడా చాలా పడుతుంది ఇలాంటి లెహంగాస్కి. ఇంకా బ్లౌజ్ వచ్చేసి సేమ్ అది ఫ్రిల్స్ ఇచ్చారు కదా అలానే ఇలా హ్యాండ్స్కి కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టారు 2 లేయర్స్ లాగా. ఇంకా లోపలైతే ఇంకా చిన్న హ్యాండ్ కూడా ఇచ్చారు. ఇలా లేయర్స్ పెట్టించేసి లోపల ఇంకో హ్యాండ్ కూడా పెట్టించాము. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్, కొంచెం డీప్ ఉంటుంది ఫ్రంట్ రౌండ్ నెక్. బ్యాక్ వచ్చేసి కూడా రౌండ్ నెక్, బ్యాక్ ఓపెన్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్. ఇంకా బ్లౌజ్ అనేది సేమ్ ఇదే ప్లేన్లో కాకుండా కొంచెం వేరే డిజైన్ ప్యాటర్న్లో కూడా తీసుకొని స్టిచ్ చేపిస్తే బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అదే లెహంగాని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకుంటున్నా. మీషో నుంచి ఫ్యాబ్రిక్ తీసుకొని ఆ వీడియో అనేది త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇది దుపటా. ఇది 3 సైడ్స్ ఫ్రిల్స్ పెట్టారు. ఇంకో సైడ్ ఏంటంటే ఇలా ఫ్రిల్స్ పెట్టలేదు. ఎందుకంటే మనం ఇలా కుచ్చి పోసుకుంటాం కదా, ఇలా పోసుకున్నప్పుడు ఇది లోపలికి వెళ్ళిపోతుంది. మనం 2 సైడ్స్ ఉంటే ఏంటంటే అంత మంచి లుక్ అనిపించదు. ఇలా 1 సైడ్ ఉంటే ఇలా వచ్చేస్తుంది. ఇలా 1 సైడ్, ఇలా 1 సైడ్ మొత్తం ఇలా ఫ్రిల్స్ సేమ్ లెహంగాకి పెట్టిన ఫ్రిల్స్ ఇలా పెట్టారు. 3 సైడ్స్ కూడా ఇలా ఫ్రిల్స్ దుపటాకి. మనకి కంఫర్ట్గా ఉండాలి అనుకుంటే ఫ్యాబ్రిక్ అనేది మనం ఎక్కువనే తీసుకోవాలి. ఎక్కువనే ఫ్యాబ్రిక్ పడుతుంది. ఎందుకంటే మనం మొత్తం కొంచెం కంఫర్ట్ లేకుండా ఒకే శారీలో అన్నీ కావాలి అనుకుంటే మనం వేసుకున్నా కానీ కంఫర్ట్ ఉండదు. అలాగే ఒక్క శారీ కంటే ఇంకోసారి వేసుకోలేము. అందుకే మనకి ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ వేసుకున్నా కానీ మనకి మంచిగా లుక్ ఉండేలాగా అలాగే ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకొని
మనకి కంఫర్ట్ ఉండేలా కుట్టించుకుంటే ఏంటంటే ఇంకెప్పుడైనా వేసుకోవచ్చు. కొంతమంది అయితే ఒక శారీలోనే బ్లౌజు, లెహెంగా, దుప్పటా అన్నీ చేసేస్తారు. అలా ఉంటే మనకి వేసుకుంటే అంత మంచిగా అనిపియదు. దుప్పటా కూడా మంచి లెంత్ ఉండదు. స్కర్ట్ కూడా అంత లెంత్ రాదు. ఇరుకిరుక కుట్టుకోవాల్సొస్తుంది. మంచి ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా స్టిచ్ చేపించుకుంటే బావుంటుంది. ఇదైతే లెహెంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేయండి ఫ్రాక్స్ అనమాట. ఇప్పుడు నేను వేసుకున్న ఫ్రాక్ కూడా మీషో నుంచి శారీ తీసుకొని కస్టమైజ్ చేయించుకున్నదే. నేను వీలుంటే సైడ్ యాడ్ చేస్తా, ఒకసారి చూడండి పిక్ కానీ వీడియో కానీ. ఈ శారీ కూడా బాగుంది. కాటన్, ఇది కాటన్ శారీ. ఇది కాటన్ శారీ కానీ క్వాలిటీ బాగాలేదు. ఇంకా నెక్స్ట్ ప్లెయిన్ శారీతోని ఇలా లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. ప్లెయిన్ శారీతోని ఇలా ముందు నెక్ అనేది ఇలా కొంచెం డీప్గా పెట్టించి ఫుల్ స్లీవ్స్ పెట్టించాను. ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతే, రౌండ్ నెక్ పెట్టించి ఇంకా టాజిల్స్ అయితే పెట్టించాను. ఇదేంటంటే కాలేజీ వైజ్కి బాగుంటుంది అని చెప్పేసి నేను స్టిచ్ చేయించుకున్నాను. కాలేజీకి వెళ్ళేటప్పుడు మనం హెవీగా వేసుకోలేం కాబట్టి ఇలాంటి ఫ్రాక్స్ అనుకోండి, ఫ్రాక్ వేసుకొని దుప్పటాతో పేరప్ చేసుకుంటే మనకి కొంచెం క్లాస్గా ఉంటుంది లుక్, అలాగే సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఫ్రాక్ అయితే ఇలా అంబ్రెల్లా కట్లో ఇలా మంచి ఫ్లేర్ వచ్చేలాగా శారీ మొత్తాన్ని ఇలా పెట్టించాను. లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్. ఇంకా ఫ్రాక్ అయితే మొత్తం ఇలా ఫ్లేర్ పెట్టించాను. దీనికైతే 2 దుపటాస్ అనుకున్నా. ఒకటి వచ్చేసి గోల్డ్లో అనుకున్నాను, ఇంకోటేమో ఆన్లైన్లో పెట్టాను బ్రౌన్ షేడ్లో, అది అనుకుంటున్నా. ఇంకా రెండిట్లో ఏ సెట్ అయితే అది వేసుకోవచ్చు. రెండు కూడా బాగుంటాయి అనిపిస్తుంది నాకు, ఎందుకంటే కొంచెం గోల్డ్ ఫినిష్ ఉంది. దీనికి ఆపోజిట్గా ఇలా అంటే ఈ కలర్ అయినా కానీ చాలా బాగుంటుంది. ఇదైతే ఇలా సింపుల్గా కస్టమైజ్ చేయించుకున్న ఫ్రాక్, కాలేజీ వైజ్కి బాగుంటుందని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్. ఇది అసలు చాలా థిక్గా ఉంది పింక్. ఈ ఫ్రాక్ వచ్చేసి ఫ్రంట్ ఇలా స్టార్ నెక్ పెట్టించాను. హ్యాండ్స్ వచ్చేసి కొంచెం వెరైటీగా ఇక్కడ పఫ్ అనేది ఇచ్చేసి కొంచెం స్లీవ్స్ అనేది ఇలా పెట్టించాను. వేసుకుంటే తెలుస్తుంది లుక్. నేను వేసుకున్నది సైడ్ వీడియో యాడ్ చేస్తా చూడండి, అంటే వేసుకుంటేనే ఈ లుక్ తెలుస్తుంది. ఇక్కడేం కొంచెం లెగుస్తుంది, హ్యాండ్ మొత్తం ఇలా స్టిఫ్గా ఉంటుంది. హ్యాండ్స్ అనేది అలా పెట్టించాను. ఇంకా బ్యాక్ సైడ్ రౌండ్ నెక్. బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ నెక్ కొంచెం పైకే పెట్టించాను, డీప్ కాకుండా. ఎందుకంటే మరీ డీప్ పెట్టిస్తే అంత కంఫర్ట్గా అనిపించట్లేదు. ఇంకా టాజిల్స్ అలాగే ఇంకా హిప్ దగ్గర ఇలా థ్రెడ్స్ అనేది అన్నిటికీ పెట్టిస్తున్నాను. కొంచెం లూజ్ అయినా కానీ మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ ఫ్రాక్ ఏంటంటే ఇలా ఫ్రంట్ వచ్చేసి ఇలా లో ఉంటుంది, బ్యాక్ వచ్చేసి హై ఉంటుంది. హై అండ్ లో ఫ్రాక్ లాగా అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. అంటే వేసుకుంటే తెలుస్తుంది లుక్ అనేది. నేను సైడ్కి యాడ్ చేస్తా, ఒకసారి చూడండి. ఇంకా లైనింగ్ వచ్చేసి సాటిన్ లైనింగ్ అయితే వేయించాను. ఎందుకంటే ఫ్యాబ్రిక్ కొంచెం రఫ్గా ఉంది, బాగా షైన్ ఉంది, రఫ్గా ఉంది ఫ్యాబ్రిక్. మనం మళ్ళీ సిల్క్ లైనింగ్ వేయించామంటే కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. సాటిన్ ఏంటంటే స్మూత్గా ఉంటుంది, అందుకే ఈ సాటిన్. అందులో కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. ఇది హై ఎండ్లో అనర్కలి కుర్తీలాగా ఇలా స్టిచ్ చేయించాను. ఇదైతే పింక్ కలర్లో ఈ ఫ్రాక్ స్టిచ్ చేయించాను. దీనికి దుప్పటా వచ్చేసి గోల్డ్ అనుకుంటున్నాను. ఇంకా దుప్పటా వేసుకున్నా వేసుకోకపోయినా బాగుంటుంది, కొంచెం వెస్ట్రన్ వేర్లో బాగుంటుంది ఇది. ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్రాక్. దుప్పటా వేసుకుంటే ఏంటంటే కొంచెం ఎథ్నిక్ వేర్లా ఉంటుంది, వితౌట్ దుప్పటా ఏమో కొంచెం వెస్ట్రన్ వేర్లా ఉంటుంది. ఇది కూడా సేమ్. ఇది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. దీన్ని కూడా సేమ్ ఇలా సింపుల్గా ఫ్రాక్ అనేది స్టిచ్ చేయించుకున్నాను. కాలేజీ వేర్కి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ పెట్టించాను. నాకు ఈ నెక్ మంచిగా సెట్ అవుతుంది. ఈ నెక్ కానీ ఇలా వీ నెక్ కానీ కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది, అందుకే మ్యాక్సిమం ఇలాంటి నెక్సే పెట్టించుకున్నాను. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇలా కొంచెం ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చేసి ఇలా పెట్టారు. ఇలా ఎలాస్టిక్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్. వేసుకుంటే తెలుస్తుంది ఇది కూడా లుక్, ఇలా చూస్తే తెలియదు ఏదైనా. ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్.
బ్యాక్ సైడ్ కూడా సేమ్ స్టార్ నెక్, బ్యాక్ సైడ్ కూడా సేమ్ స్టార్ నెక్కే, కానీ కొంచెం డీప్గా ఉంటుంది. దానికి దీనికి కొంచెం తేడా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ నెక్. ఇంకా టాజిల్స్ అయితే కంపల్సరీ, ఎందుకంటే ఇలా జారిపోకుండా ఉంటుంది ఏ డ్రెస్ అయినా. ఇది కూడా సింపుల్గా ఫ్రాక్, ఇలా అనార్కలి ఫ్రాక్లో స్టిచ్ చేయించాను కాలేజీకి వేసుకోవడానికని. కలర్ అయితే చాలా బాగుంటుంది. మీకు చూడడానికి ఇలా బ్లాక్ ఇలా అనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బ్లూ కలరు. ఇలా ఉంటే బ్లాక్, ఇలా ఉంటే ఇంకో కలర్ లాగా అనిపిస్తుంది. అంటే దూరం నుంచి ఒకలా, దగ్గర నుంచి ఒకలాగా అనిపిస్తుంది కలర్. ఇది ఇలా అంబ్రెల్లా ఫ్రాక్లా స్టిచ్ చేయించాను. లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్, పాలిస్టర్ అంటారు కదా ఆ లైనింగ్. ఇదైతే నెక్స్ట్ ఫ్రాక్. దీనికి దుప్పటా వచ్చేసి ఫస్ట్ నేను బ్లాక్ అనుకున్నాను, ఎందుకంటే ఇందులో ఇలా బ్లాక్ వచ్చింది కదా అని. మరి బ్లాక్ వేస్తే బాగోదు, సేమ్ ఫ్రాక్లో ఇలా కలిసిపోతుందని ఇంకా నెక్స్ట్ వైట్ అనుకున్నా. దీనికి కూడా దుప్పటా వచ్చేసి నేను మీషోలోనే ఆర్డర్ చేశాను, ఇంకా రాలేదు. వచ్చాక నేను వాటిని కూడా రివ్యూ ఇస్తాను. అంటే దుప్పటాస్ ఆన్లైన్లో తీసుకోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కదా, అందుకే నెక్స్ట్ రాగానే అది కూడా వీడియో చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ ఏంటంటే, ఇది యోక్ పార్ట్కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఒక బ్లౌజ్ పీస్. నేను రీసెంట్గా ఒక శారీ చేశాను కదా ఈ కలర్లో శారీ, ఈ కలర్ శారీకి ఈ బ్లౌజ్ పీస్ ఇచ్చారు. నాకు అంత మంచిగా అనిపించలేదు. అంటే శారీ వచ్చేసి మంచి గ్రాండ్గా క్లాస్గా ఉంది, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సింపుల్గా ఉండేసరికి నాకు అంత మంచిగా అనిపించలేదు. ఇంత ఫ్లోరల్ ప్రింట్లో ఇలా సాటిన్, ఇది సాటిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారు. నాకు ఇది అంతగా సెట్ అయింది అనిపించలేదు దానికి. అంటే ఆ శారీకి ఈ బ్లౌజ్ వేస్తే లుక్ అనేది తగ్గిపోతుంది. శారీ బాగుంది, అందుకే దానికి వేరే బ్లౌజ్ అయితే పేరప్ చేశాను. ఇంకా ఆ బ్లౌజ్ని ఇలా యోక్ పార్ట్కి యూజ్ చేసి దీనికి ఇలా 3 మీటర్స్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని ఇలా ఫ్రాక్లో స్టిచ్ చేయించాను. ఇలా కింద ఫ్రిల్స్ పెట్టించేసి దీనికి ఒక యోక్ పార్ట్కి బ్లూ కలర్ కదా, ఇలా బ్లూ కలర్లో చిన్న లేస్. ఇది వచ్చేసి బాటమ్ ఇలా 3 మీటర్స్లోనే ఇలా. అంటే నేను 3 మీటర్స్ అంటే మామూలుగా ఫ్రాక్లో స్టిచ్ చేయించుకుందాం అని తీసుకున్నా, కానీ మమ్మీ ఇలా స్టిచ్ చేసింది, ఇంకా ఫ్యాబ్రిక్ సరిపోలేదని ఇంకా అడ్జస్ట్ చేసి ఇలా స్టిచ్ చేసింది. ఇలా అయితే బాగుంటుందని చెప్పేసి 4 మీటర్స్ తీసుకుంటే బాగుంది అనిపించింది. ఇంకా 3 మీటర్స్ అయితే మామూలుగానే కదా అని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ ఇలా చేసింది. కింద ఇలా ఫ్రిల్స్ పెట్టింది ఉన్న ఫ్యాబ్రిక్తోనే. ఇంకా లైనింగ్ వచ్చేసి సాటిన్ లైనింగ్. ఈ ఒక పార్ట్కి బ్లౌజ్ పీస్ 1 మీటర్ ఏమో ఇచ్చారు. ఇంకా 1 మీటర్ని ఇలా ఫ్రంట్ వచ్చేసి ఇలా చిన్నగా ఇక్కడ కట్ వర్క్ లాగా, ఫ్రంట్ ఇలా వీ నెక్, హ్యాండ్స్ కూడా ఇలా బాటమ్ పార్ట్ని ఇలా మిడిల్లో వేసేసి ఇక్కడ థ్రెడ్స్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ అనేది. ఇంకా బ్యాక్ సైడ్ కొంచెం ఇలా హైగా పెట్టారు, స్టార్ నెక్, ఇంకా టాజిల్స్. ఈ ఫ్రాక్కి ఇంత పెద్ద స్టోరీ. శారీ మీద ఉన్న బ్లౌజ్ని ఇలా యోక్ పార్ట్కి, ఇంకా ఇది వచ్చేసి నాకు మీటర్ 60 or 70 పడింది ఆర్గన్జా ఈ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి ఇలా బ్లౌజ్ పీస్తోని ఇలా అయితే ఫ్యాబ్రిక్ తీసుకొని డ్రెస్ అనేది చేయించుకున్నాను. నెక్స్ట్ ఇంకా కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ చేపిద్దాం అనుకుంటున్నాను. కొన్ని నాకు అవుట్ఫిట్ ఐడియాస్ ఉన్నాయి, నేను కొన్ని పింట్రెస్ట్ నుంచి సేవ్ చేసుకొని పెట్టుకున్నాయి కొన్ని ఉన్నాయి. వాటి రిఫరెన్స్ని తీసుకొని కొంచెం అవుట్ఫిట్స్ అనేది డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నాను. అవి కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇలాంటి అవుట్ఫిట్స్ ఎవరికైనా కస్టమైజేషన్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను, ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అన్ని కూడా నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై, సీయింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఐ లవ్ యూ ఆల్.